ఎవరన్నారు? ఎవడో ఒకడు ఒకరిని చంపబోతూ ఉంటే వాడు భయపడి పారిపోతూ ఎవడి కారు కింద పడితే ఆ కారు డ్రైవర్కి ఉరిశిక్ష విధించే మీ న్యాయస్థానాలు న్యాయశాస్త్రాలు ఉన్నంత వరకు ఈ దేశంలో న్యాయానికి న్యాయం జరగదు. ఎవరన్నారు? మీరు చెప్పే తీర్పు ఏమిటో నాకు తెలుసు, మీరిచ్చే శిక్ష ఏమిటో నాకు తెలుసు. క్రమశిక్షణ నా రక్తం, దేశ రక్షణ నా ఊపిరి. అందుకే మీరే శిక్ష విధించిన అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు ఒక 6 నెలలు గడివే ఉండేవారు అన్నారు. మన దేశాన్ని దోచుకోవడానికి వచ్చే పరదేశ శత్రువుల కంటే మాతృమూర్తుల్ని ఆడపడుతున్న శీలాలను అపహరించే స్వదేశ శత్రువులు ఎందరో ఉన్నారు ఈ దేశంలో. వాళ్ళందరినీ హతమార్చి మళ్ళీ మీ కోర్టుకొచ్చి హాజరవుతాను. మీరిచ్చే శిక్షను అప్పుడు అనుభవిస్తాను. ఎవరన్నారు? ఎన్నాళ్ళు దేశాన్ని సేవ చేసిన ఒక సైనికుడిగా ఒకే ఒక అభ్యర్థన కాదనకండి. ఈ ఒక్క అభ్యర్థన కాదనకండి ప్లీజ్. కానీ నా అభ్యర్థన కోర్టు మన్నించలేదు. పైగా ఉరిశిక్ష శిక్ష విధించిన తర్వాత తెలిసింది నా భార్య జీవితం నాశనం కావడానికి అసలు కారకుడు వేరే ఉన్నాడని. ఆ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ కేవలం అతని తొత్తుల్లో మాత్రమే వ్యవహరించారు. ఆ క్షణం నుంచి నాలో ఒకటే ఆవేదన, ఒకటే ఆరాటం. నా నేరానికి ఎలాగో ఉరిశిక్ష తప్పదు, ఎలాగో అనుభవించక తప్పదు. నేరం 1 100 అంతకంటే వేరే శిక్ష లేదు. అందుకే చనిపోయే 4 రోజుల్లోగా న్యాయస్థానాలను మోసం చేస్తూ ప్రభుత్వాన్ని కొడేస్తూ చట్టం నుంచి తప్పించి తిరుగుతున్న సంఘద్రోహుల్ని దేశద్రోహుల్ని కొంతమందినైనా నాశనం చేస్తే నిజమైన సైనికుడిగా సంతోషంగా మరణిస్తాను. నా కార్యక్రమానికి మీరు సహకరించారు, మీ కార్యక్రమానికి నేను సహకరిస్తాను. మీ పని పూర్తి చేసిన తర్వాత నా పని పూర్తి చేసుకుంటాను. చెప్పండి మీ పని ఏమిటో. గంగలో స్నానం చేయాలని చాలా మంది అనుకుంటారు. అందరికీ ఆ అవకాశం రాదు. అవకాశం రాని వాళ్ళంతా తాము మునిగిందే గంగ అనుకుంటారు. కానీ నువ్వు సరాసరి ఆ గంగ దగ్గరికే వచ్చావు. అంటే నీ కార్యక్రమం ఏమిటో నా కార్యక్రమం అదే. నీలో సాహసం ఉంది, నాలో సహనం ఉంది. తెగింపు నీ దగ్గరుంది, దాని ముగింపు నా దగ్గరుంది. కుళ్ళును కళ్ళారా చూడాలని నువ్వు వెతుకుతున్నావు. ఆ కుళ్ళును నేను కళ్ళారా చూస్తున్నాను. నేను చెప్పగలను, నువ్వు చేయగలవు. నేను చంపించగలను, నువ్వు చంపగలవు. చంపించగలిగిన వాడు కృష్ణుడు, చంపినవాడు అర్జునుడు. కృష్ణార్జునుల కలయికతో ధర్మ సంస్థాపన ప్రారంభమవుతుంది. ఇలా రా. ఎలా ఉన్నాడు? ఎవరైతను? అచ్చు నీలాగే ఉన్నాడు కదా. ఎవరైతను? అతను కనిపించకుండా పోయాడని కొందరు అనుకుంటున్నారు. కన్న బిడ్డని మాయం చేశాడని మరికొందరు అనుకుంటున్నారు. ఆయనే అతన్ని చంపించి ఉంటాడని నేననుకుంటున్నాను. కన్నబిడ్డనే చంపించాడు? తన స్వార్థం కోసం కన్న కొడుకునే నాశనం చేసిన వాడు నమ్మిన పేద ప్రజల్ని ఉద్ధరిస్తాడన్న నమ్మకం ఏమిటి? అతని పాలన ఈ 15 సంవత్సరాల్లో అరాచకం అయిపోయింది. అతన్ని తొలగించకపోతే బతికున్నంతకాలం అతనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. దేశం మరింత నాశనం అయిపోతుంది. అతనికి డబ్బుంది. ఆ డబ్బుతో లక్షలాది ప్రజల ఓట్లు కొనగలడు. అందువల్ల అతన్ని పదవి నుంచి దించడం కష్టం. అందుకే దేశం బాగుపడాలన్నా, పేద ప్రజలకి రక్షణ ఏర్పడాలన్నా అతన్ని చంపి తీరాలి. నీకు మరో విషయం చెప్తున్నాను. నాకు ఉరిశిక్ష పడిన తర్వాత తెలిసింది నా భార్య జీవితం నాశనం కావడానికి కారణమైన అసలు వ్యక్తి ఎవరో ఉన్నారన్నవే. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ పెద్ద మనిషి. నీ భార్య జీవితాన్నే కాదు, అమాయకులైన ఎందరో ఆడవాళ్ల జీవితాల్ని నాశనం చేసిన రాక్షసుడు. ఆవేశంతో అతన్ని చంపడం సాధ్యం కాదు. ఎందుకంటే ఆ ప్రయత్నం నేను 2 సార్లు చేసి ఫెయిల్ అయ్యాను. దెబ్బకి దెబ్బ కొట్టాలి. అతను ఎంత నమ్మకంగా నమ్మించి దెబ్బ కొట్టాడో అలాగే నువ్వు నమ్మించాలి. అంటే ఆ ఇంట్లో స్థానం సంపాదించాలి. అంటే అతని కొడుకుగా ఆ శోభన్గా ఇల్లు చేరాలి. అతని కొడుకుగా ఈ శోభన్గా ఇంట్లో ప్రవేశించాలి. ఈ శోభన్గా ఇంట్లో ప్రవేశించాలి. ఆహా, గుడ్, వెరీ గుడ్. చిన్న అడ్జస్ట్మెంట్. ఇప్పుడు నువ్వు 100కి 100 రూపాయలు శోభనవి. నువ్వే శోభను 4 చేత చెప్పిస్తాను, వాళ్ళని ఒప్పిస్తాను. శోభన్,
విష్ యూ ఆల్ సక్సెస్. గుడ్ లక్. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, నేను విన్నది నిజమేనా? బాబు బాబు, ఏమైపోయారు బాబు? ఇన్నాళ్ళు మీరేమైపోయారు బాబు? మీరేమయ్యారో తెలియక మేమెంతో కంగారు పడిపోయాం. నా బిడ్డను మీరే దక్కించాలి బాబు. ఏమిటి బాబు అలా చూస్తున్నావు? ఎవరో తెలియనట్టు. లలిత పెద్దమ్మ. నాకు తెలియక కాదు, గుర్తుపట్టలేక. నేను బ్రతికొచ్చినందుకు ఆమె ఆనంద. రండి. చూడండి బాబు, మీరు కనపడటం లేదన్న రోజున ధైర్యంగానే ఉంది, కానీ రోజు రోజుకి ఇలా క్షీణించిపోతుంది. అన్నం తింటం మానేసింది, ఎవరితోనూ మాట్లాడడం మానేసింది, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతుంది. మళ్ళీ ఎప్పుడో స్పృహలోకి వస్తుంది. మందిస్తే తీసుకోదు. రోజు రోజుకి అది ఏమైపోతుందోననే భయం ఎక్కువైపోతుంది బాబు. బాబు, మీరు వచ్చేశారు. నా బిడ్డను బ్రతికించి నాకివ్వండి బాబు. నాకంతే చాలు బాబు, నాకంతే చాలు. అమ్మా, అమ్మా లలిత, ఎవరొచ్చారో చూడమ్మా. అమ్మా లలిత, చూడమ్మా. అలా లేపడం కష్టం. చూడు బాబు, మీరిద్దరూ పాడుకునేవారే ఆ పాట. ఏమండి, ఏమైపోయారు? ఈనాడు ఏమైపోయారండి? వద్దమ్మా, ఆ వివరాలు ఏమీ అడగొద్దు. పెద్దవాళ్ళు పదవి కోసం ఏమైనా చేస్తారంటారే, ఇతని విషయంలోనూ అదే జరిగింది. ఏమైనా నీ మనిషి నీకు దక్కాడు, అదే మాకు ఆనందం. చూడు బాబు, నువ్వు ఏ పరిస్థితుల్లోనూ ఆ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. వెళితే నేను బతకనివ్వరు. తనంతట తాను మనస్సు మార్చుకుని మీ నాన్న ఇక్కడికి వచ్చి నేను రమ్మనే వరకు నువ్వు వెళ్ళకూడదు. అదే నేను చెప్పేది. ఏంటి అనుకోలా? ఏమిటలా చూస్తున్నారు? నేను ఉన్నానా పోయానానే? ఉంటే ఎలా ఉన్నానో, పోతే ఎలా వచ్చానా అని. నేను పోలేదు. ఈ విషయం ప్రజలకు తెలియాలంటే ముందు పత్రికల వాళ్ళకి తెలియాలి. అందుకే మీ దగ్గరకు వచ్చాను. వాళ్ళని లేపండి, ముఖాన్ని నీళ్లు చల్లండి. ఈ వార్త ఉదయం పత్రికలో వచ్చేలా చూడండి. ఓకే? అమ్మగారు, 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 అబ్బాయి గారు బతికే ఉన్నారండి, చూడండి. ఏమండి, ఏమండి, అబ్బాయి బతికే ఉన్నాడండి. బతికే ఉన్నారా? ఎక్కడమ్మా, ఎక్కడ? ఇదిగో చూడండి. అమ్మాయి, బాబు, బాబు, ఉమ్, నాన్నగారు. అయితే బయలుదేరమనండి. బయలుదేరదాం బాబు. రానని చెప్పండి.